హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘాని. ఈరోజు మా జున్నుకి అన్నప్రాసన అయితే చేస్తున్నాము. గ్రాండ్గా చేయాలనుకోలేదు, జస్ట్ ప్రేయర్ పట్టించుకొని అన్నప్రాసన అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అలా కాకుండా వేరేగా అయితే జరిగిపోయింది. అనుకోకుండా మా జున్నుకి గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మాకున్నంతలో అయితే మేము చేసుకున్నాము. ఎలాగో అంటే మార్నింగ్ వచ్చి హాస్టల్లో ప్రేయర్ అయి పెట్టేసి భోజనాలు తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక ఈవినింగ్ టైంలో మా వాళ్ళు వరకు ఉన్నారు. ఇంకప్పుడు కొంచెం డెకరేషన్ అయితే చేసేసుకొని ఒక 9 ఐటమ్స్ అయితే పెట్టాము. ఇంక జున్నుగాడిని రెడీ చేసి ఇంక అక్కడైతే పడుకోబెట్టాము. అందులో ఏం పట్టుకుంటాడా అని మేమైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో చూస్తూ ఉన్నాము. పక్కన వాళ్ళ అన్న వాళ్ళు మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కమాన్ ఏం పట్టుకుంటారా, పట్టుకో, ముందుకు జరుగు అని. కానీ మా వాడు మాత్రం అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలలేదు. ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను కూర్చొని వాడి కాళ్ళని కొంచెం పుష్ చేస్తూ ఉంటే కొంచెం జరుపుకుంటూ కొంచెం అయితే ముందుకు వచ్చేసాడు. ఇంకా అప్పటికి ఏం పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంక ఫైనల్లీ అయితే బైబిల్ అయితే పట్టుకున్నాడు. మేమైతే చాలా సంతోషపడ్డాము. అసలు అందరం చూడండి ఎలాగైతే హ్యాపీగా ఉన్నామో. వీళ్ళందరూ నా సైడ్ వాళ్ళు అనమాట. మా సైడ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళైతే ఇప్పుడు ఫంక్షన్కి అయితే రాలేకపోయారు. మేము ఇంట్లో ఏం సెలబ్రేట్ చేసుకున్నా మా వాళ్ళకైతే వీడియో కాల్ చేస్తాము. వాళ్ళు రాలేకపోయినప్పుడు మాత్రం వాళ్ళు వీడియో కాల్లో చూస్తూ ఉంటారు. ఇంక ఇక్కడైతే జున్నుగాడితో ఒక ఫోటో అయితే దిగేసాము. ఇంక తర్వాత 1 by 1 ఇంకా అందరూ వచ్చి జున్నుగాడికి అన్నం తినిపిస్తూ ఉన్నారు. ఇంక వాడు మాత్రం వద్దు అనుకున్న మాత్రం తింటూనే ఉన్నాడు. ఇంకా ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళు, తర్వాత అత్తమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ అనమాట వచ్చి తినిపిస్తూనే ఉన్నారు. తర్వాత డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం అబ్బాయి గారు కొంచెం అయితే ఏడ్చారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని అస్సలైతే అనుకోలేదు. కానీ మా తమ్ముడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో మా వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాడు. అన్నప్రాసన అయితే అయిపోయింది. ఇంక మా జున్ను గారితో మేము ఫొటోస్ అయితే దిగటం మొదలు పెట్టేసాము.